హాయ్ ఫ్రెండ్స్, మన గుడ్డాకరాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు మన గుడ్డాకరాయ చేపలు అన్నమాట. ఇట్లా శుభ్రంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మంచిగా నీట్గా ఒక సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆ కూర చింతకాయ పులుసుతో చేద్దాము. ఇదిగోండి, చింతకాయలు ఇలా శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ పోసి మనం వీటిని ఉడకబెడదాము. వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు తర్వాత మనకి ఇప్పుడు కావాల్సినవండి కొత్తిమీర, అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, అలాగే 4 బెండకాయలు. ఇదిగోండి, చేపలు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాము. చింతకాయ చిల్ల ఉడుకుతున్నాయండి. ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మనం బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరకాయలు వేసాం కదా, అవి ఉల్లిపాయలు కూడా వేపేసుకోవాలి. పసుపు వేద్దాము, బాగా వేగుతాయి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేపుదాము. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేలాగా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం వేగనిచ్చాక మళ్ళీ మగ్గనిచ్చి మళ్ళీ వేపుకున్నాము. అలా ఉల్లిపాయలు మెత్తగా మగ్గినాయి అన్న తర్వాత మన చేప ముక్కలు నీట్గా పేస్ట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా ఆయిల్లో అస్మాను మనం గరిటతో కలపకూడదు కదా, అందుకని చెప్పి అట్లా సదిరేసుకున్న మన సరివరపు ప్లేస్లో ఇలా సదిరేసుకోవాలి. చేపలు లైట్గా మగ్గినాయి అంటే మళ్ళీ విడిపోతాయండి, అందుకని గరిటెట్ కలపకూడదు. అందుకని అట్లకి సరిపడా ప్లేస్ను చూసుకొని మనం ఇలా నీట్గా సర్దిసుకోవాలి. ఇప్పుడుండి 4 బెండకాయలు ఉన్నాయి కదా, మనం ఇలా మళ్ళీ 2 అంగుళం ముక్కల కింద కట్ చేసుకున్నాము. అవి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం 2 స్పూన్ల కారం పడుతుందండి. చేపల పులుసుకి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. ఇది అల్లం మిల్లి పట్టించిన కారం కదా, అందుకని 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు చింతకాయలు మనం ఉడికించుకున్నాం కదా, అవి ముందు పులుసు కొంచెం లైట్గా మ్యాష్ చేసుకొని ఆ పులుసు తీసుకొని వేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం ఇంకో గ్లాస్ వాటర్ పోసి బాగా వీటిని బాగా కలిపి పులుసు అంతా తీసుకొని వేసుకుందాము. ఇదిగోండి, పులుసు అంతా బాగా ఇలా తీసాం కదా, అలా 2-3 సార్లు మొత్తం అందులో పులుసు అంతా వచ్చేలాగా తీసుకొని మనం వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా వచ్చేలాగా తీసుకున్నాం కదా పులుసు అంతా, అలా 3 సార్లు మనం బాగా పులుసు తీసుకుంటే ఆ పిప్పులోంచి అంతా వచ్చేది. చెయ్యి అడ్డం పెట్టి తీసుకుంటే అందులోనూ పెంకులు ఉంటాయి కదండి, పడకుండా ఉంటాయి. ఇలాగా బాండిని మన క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పుకోవాలండి, కుదపాలి కొంచెం, అంతే. గరిక పెట్టి కలపకూడదు. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయ్యాక మనం మూత తీసి చూసుకొని ఒకసారి మళ్ళీ అదే విధంగా క్లాత్ పెట్టుకొని బాండిని కొంచెం అలాగా కదుపుతాము. అంతేగాని గరిట పెట్టి మాత్రం కలపకూడదండి, చేప ముక్కలు విడిపోతాయి. మళ్ళీ మూత పెట్టేద్దాము. అలా మళ్ళీ ఒక 5 నిమిషాలకు మళ్ళీ తీసాను. మళ్ళీ తీసి ఎంతవరకు వచ్చిందని చూసాను. ఇప్పుడు పులుసు లైట్గా దగ్గర పడింది. చింతకాయ పులుసు వేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవసరం ఉండదండి. చింతకాయ పులుసు తోటి మన గుడ్డాకరాయల పులుసు చాలా బాగుంటుంది. చింతపండు పులుసు కన్నా చింతకాయల పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా దగ్గర పడుతుంది. మళ్ళీ ఒకసారి బాండిని ఇలా పట్టుకొని మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇదిగోండి, పులుసు ఇలా చిక్కబడింది. ఇప్పుడు కొత్తిమీర తరుగు మనం సన్నగా తరిగి పెట్టాం కదా, అది కూడా పైన చల్లేసుకోవాలి. కూర దగ్గర పడింది కాబట్టి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్.